బంజారా సేవా సంఘం నిజామాబాద్ జిల్లా శాఖ తరపున ఒక బంజారా కమ్యూనిటీ బిడ్డగా ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ మైనార్టీ ముదిరాజ్ ఒడ్డెర సకల కులాల సోదరులు రాజ్యాధికారం కోసము మనం చాలా రోజుల నుంచి కొట్లాడుతూ ఉన్నాం. అందులో భాగంగా మా పాత మండలం దర్పల్లి నిజామాబాద్ జిల్లా నుంచి తనను ఎవరు బీఫామ్ ఇవ్వకుండా ఒక ఇండిపెండెంట్గా ఎంపీటీసీకి పోటీ చేసి ఇండిపెండెంట్ ఎంపీటీసీగా ఉండి ఒక దర్పల్లి ఎంపీపీకి అయినటువంటి ఒక ముదిరాజ్ బిడ్డ. రాజకీయంగా మనకు చాలా విభేదాలు ఉంటాయి, మనస్పర్ధాలు ఉంటాయి, కానీ ఈ హత్య అనేది కరెక్ట్ కాదు. దీన్ని మేము ఇక్కడ తీవ్రంగా ఖండిస్తున్నాం. వాళ్ళు ఎవరైతే ఇప్పటికైనా ఒక్కసారి మీరు ఆలోచించాలి. బహుజన బిడ్డలంతా బీసీ వర్గాలు కానీ ఎస్సీ వర్గాలు కానీ మా ఏ కమ్యూనిటీ అయినా సరే మీరు ఒక్కసారి ఆలోచించండి. ఒక్క బిడ్డను ముందుకు వెళ్ళండి అనడం లేదు. ఈ అగ్రవర్ణాలందరూ కలిసి ఎవరైతే ముందుకు వెళ్తుండ్రో వాళ్ళను ఏదో ఒక రూపేణ వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు పక్కన ఉండి మా వాళ్ళ మధ్యలో మాకే కొట్లాట పెట్టి మమ్మల్ని చంపుకునేటట్టు చేస్తూ ఉన్నారు. కానీ వీళ్ళు చనిపోవడం లేదు. ఈరోజు మీరు ఎక్కడ చూసుకున్న ఉద్యమంలో మనం చనిపోయినది మన పేద బిడ్డలే, కానీ ఈ అగ్రవర్ణాల బిడ్డలు ఎవ్వడు చనిపోలే ఇప్పటి వరకు. తెలంగాణ ఉద్యమం తీసుకున్నా, రైతు ఉద్యమం తీసుకున్నా, ఏ ఉద్యమాలు తీసుకున్నా చనిపోతుంది పేదోళ్ళ బిడ్డలే. ఈరోజు ముదిరాజ్ బిడ్డ ఇమ్మడి గోపి గారు వాస్తవానికి రాష్ట్ర స్థాయి లెవెల్లో చాలా ఎదగడం జరిగింది. ఎదిగి గౌరారాంకు కూడా తను ఒక సర్పంచ్గా 3 పర్యాయాలు తను ఒక అధికారంలోకి రావడం జరిగింది. సాధ్యమంత ప్రజలకు మేలు చేయడం జరిగింది. కరెక్టే కావచ్చు, ఇక్కడ ప్రజలను కోరుకున్నప్పుడైనా సర్పంచ్ అయ్యిండు. ఇవి మనసులో పెట్టుకొని వాళ్ళ వర్గాల మధ్యలో ఈ లొల్లి పెట్టి వాళ్ళని చంపుకునేటట్టు చేస్తున్నది ఈ అగ్రవర్ణాలు కొందరు. వీళ్ళను పోలీస్ శాఖ నేను ఒకటే కోరుతా ఉన్నాను, పైన పోలీస్ శాఖ వారు దయచేసి ఇది నిజా నిర్ధారణ ఎవరు చేసిరనేది గట్టిగా చేసి మా గౌరారాం, లింగాపూర్, మా ఏదైతే పక్కన ఉంది గుడ్డ కింద కానీ దొన్కలు కానీ అన్నదమ్ములుగా కలిసే వాళ్ళ మధ్యలో ఇది ఒక రాజకీయ కక్ష, ఒక ఫ్యాక్షనిస్ట్ వ్యవస్థను ఇక్కడ సృష్టించడం జరిగింది, వాతావరణాన్ని సృష్టించడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మేము రాబోయే రోజుల్లో కూడా ఈ ప్రజాస్వామ్యంలో ఎవరైనా కానీ రాజ్యాధికారాన్ని దిశగా రావాలని కోరుకుంటూ ఉన్నారు. కానీ ఇక్కడ చాలామంది మరోసారి నేను చేస్తూ ఉన్నాను, ఇది గోపిది హత్య కాదు, పేద ప్రజల హత్య, రాజకీయంగా ఎదిగే ఒక పేద నాయకుని హత్య అని దీన్ని తీవ్రంగా ఖండిస్తూ రాబోయే రోజుల్లో దీని మీద ఎలాంటి చర్య తీసుకోకపోతే మాత్రం పెద్ద ఎత్తున మేము సకల కులాలను కలుపుకొని ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులను, ఓసీలో ఉన్న సోదరులు కూడా పేదవాళ్ళు చాలా ఉన్నారు, వాళ్ళను కూడా కలుపుకొని ఈ అగ్రవర్ణాల మీద మేము ఖచ్చితంగా ఉద్యమం చేస్తామని ఈ మీడియా మిత్రులు తెరుస్తూ ఖచ్చితంగా గోపికి న్యాయం జరగాలని, ఆ మిత్రుడు చనిపోయినందున అతనుకు మేము శ్రద్ధాంజలి ఘటిస్తూ గోపి అమర్ హై, గోపి అమర్ హై.